తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెరగనున్నాయి. ఈ అక్టోబర్ నుంచి కొత్త రేట్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు గవర్నమెంట్ రేట్లకి మార్కెట్లో ఉన్న భూముల అసలు ధరలకు మధ్య చాలా తేడా ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ గ్యాప్ను తగ్గించడానికి భూములకు కొత్త మార్కెట్ విలువలు ఫిక్స్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కనీసం ఎకరా 75,000 రూపాయలు ఉన్న వ్యవసాయ భూముల విలువలను ఇప్పుడు 3 లక్షల రూపాయలకు పెంచబోతున్నారు. అంటే దాదాపుగా 4 రెట్లు పెరుగుదల ఉంటుందన్నమాట. రెసిడెన్షియల్ ప్లాట్స్ విషయంలో కూడా నియర్లీ 150% వరకు రిజిస్ట్రేషన్ వాల్యూ హైక్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి మోకిలాలో స్క్వేర్ యార్డ్ రేట్ 2,300 రూపాయలు, మహేశ్వరంలో స్క్వేర్ యార్డ్ రేట్ 2,100 రూపాయలుగా రిజిస్ట్రేషన్లో చూపిస్తారు. కానీ రియల్ మార్కెట్లో ఆ భూమి అసలు విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మోకిలాలో స్క్వేర్ యార్డ్ మార్కెట్ రేట్ 30,000 రూపాయల నుంచి 80,000 రూపాయల మధ్య పలుకుతుంది. సో రిజిస్ట్రేషన్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి ఇంత వ్యత్యాసం ఉండడం వల్ల ఇలాంటి ఏరియాల్లో పెద్ద ఎత్తున పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఇక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు స్క్వేర్ ఫీట్ సగటు రిజిస్ట్రేషన్ వాల్యూ 3,200 రూపాయలుగా ఉంది. రివిజన్ తర్వాత అది సుమారు 4,800 రూపాయల వరకు పెరగనుంది. అంటే నియర్లీ 40 to 50% వరకు పెరుగుదల ఉంటుంది. హై వాల్యూ కమర్షియల్ జోన్స్లో ఉన్న భూముల రేట్స్ 100% నుంచి 300% వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే రోడ్డు పక్కన ఉండే ప్లాట్స్, షాప్స్ ఇక రిజిస్ట్రేషన్ వాల్యూలోనే భారీ ఎత్తున పెరిగిపోతాయి. మొత్తానికి 6 సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్రాపర్టీస్ మార్కెట్ వాల్యూ రివైజ్ అవుతోంది. ఈ అక్టోబర్ నుంచి జరిగే కొత్త రిజిస్ట్రేషన్స్ ఈ కొత్త రేట్ల ప్రకారమే అవుతాయి. అంటే ఇకపై భూమి కొనుగోలు, అమ్మకాలు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ఫాలో అవర్ ఛానల్.